చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఎగ్లో కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకుని బాగా విస్క్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఎగ్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఆయిల్ వేసుకుని నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్ వేసుకుని వీటికి సరిపడా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ ను చిన్న పీసెస్ లాగా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్, ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, సోయా సాస్ వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఎలా చేశాను అనేది ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం J² Vlogs తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.